సాక్షిగా చెప్పారు టికెట్లు నేను సీఎం గా ఉండగా పెంచేది లేదని. అలాంటి ఆయన దగ్గరికి మళ్ళీ మీరు ప్రతిపాదన తీసుకెళ్తారంటారు, దీన్ని ఎట్లా చూడాలంటారు? సేమ్ టైం సీఎం గారు మొన్న కానీ అక్కడ మీరు మీటింగ్ సీఎం గారు స్పీచ్ మొత్తం చూస్తే తెలుస్తుంది. మీకు ఏం కావాలన్నా తీసుకోండి, మీరు అది తీసుకోండి, ఇది తీసుకోండి. ఆయన స్పీచ్ చూడండి. మేము ఇండస్ట్రీకి అగనిస్ట్ కాదు, అన్నీ ఇస్తాము, కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగి మాకు ఇలా జరగకూడదు, జరిగింది కాబట్టి ఫర్దర్గా నేను ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పారు. సో అన్నీ ఇస్తానని కూడా చెప్పారు. నేను ఆ ఆశతో ఉన్నాను. ఆయన స్పీచ్ మీరు ఒకసారి రివైండ్ చేసుకొని చూడండి అసెంబ్లీది. నేను 10 సార్లు చూశాను. అన్నీ ఇస్తాను అంటున్నారు, అన్నీ ఇస్తాను అంటున్నారు, మీరు అన్నీ తీసుకోండి అంటున్నారు. ఇప్పుడు అడగలేదనుకో ఆకలి అవుతుందని అమ్మ కూడా అన్నం పెట్టదుగా. ఐ వాంట్ ప్రొడ్యూసర్గా ఆ స్టేట్లో వచ్చింది, మీరు మాకు కోఆపరేట్ చేస్తే బాగుంటుందని అడుగుతాను. తర్వాత ఇక ఆయన నిర్ణయం ఫైనల్. పాత సినిమాలాగే, డోంట్ వరీ. నేను మీరు ఒక డిస్ట్రిబ్యూటర్గా నేను ఎన్నో పెద్ద సినిమాలు ఇక్కడ రిలీజ్ చేశాను. నేను చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటాను. ఇప్పుడు RRR లాంటి సినిమా కూడా ఎంత పెంచాలి ఆ రోజు ఆలోచించి ఇదే కరెక్ట్ అని చాలా నిర్ణయాలు తీసుకొని నేను బ్యాలెన్స్ చేస్తాను. అబ్నార్మల్గా పెంచడం వల్ల అటు ప్రేక్షకుల మీద కూడా ఇందాక మీరు అన్నారు, అబ్నార్మల్గా పెంచితే ప్రేక్షకుల మీద బర్డెన్ పడితే దాని రియాక్షన్స్ వేరేలాగా ఉంటాయి. అలాగా ఇప్పుడు ఆంధ్రాలో ఎలా అయితే మీరు ఇప్పుడు ఆంధ్ర జీవో చూస్తే తెలుస్తుంది. దేవరా సినిమా ఇప్పుడు ఎలాగో ఉన్నాయో అలాగే కొంచెం ఫెస్టివల్ టైం కాబట్టి జాగ్రత్తగా చూసి అడిగాము, వాళ్ళు ఇచ్చారు. అంటే పుష్ప 2 పెట్టిన ప్రైజెస్ మోడల్ అనేది ఆడియన్స్ కి ఇబ్బంది అని కన్వీనియంట్ కాదని అనుకున్నాడు. అంటే మీరు ముందు లేనట్టున్నారు. రాగానే ఒక రిక్వెస్ట్ చేశాను నేను. అంటే అదేనమ్మా, ఇప్పుడు అది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ తప్పు కాదు. కానీ ఈరోజు తెలుగు సినిమా ఎందుకు ప్రపంచవ్యాప్తంగా మనకు గౌరవం వచ్చింది? ఎందుకు వస్తుంది? మనం స్పెండ్ చేస్తున్నాం. స్పెండ్ చేసి ఒక భారీతనం, ఇప్పుడు బాహుబలిని చూడండి, రాజమౌళి గారు చేసిన RRR చూడండి, ఇట్లా భారీతనంతో మన సినిమాలకు ఒక రెస్పెక్ట్ వచ్చి ఇవాళ వరల్డ్ వైడ్గా తెలుగు సినిమా కాస్త ఇండియన్ సినిమా అయిపోయింది. ఇది అందరికీ ఓపెన్ సీక్రెట్. ఇవాళ బాలీవుడ్లో పోయినా తెలుగు నుంచి వావ్ దిల్రాజు సాబ్ కౌన్సా ఫిలిం బనారే, పాన్ ఇండియా కౌన్సా ఫిలిం లేకే ఆరే, ఇది మాకు వచ్చే అక్కడ రెస్పెక్ట్. సో ఆ సినిమాని అలా స్పెండ్ ఇప్పుడు 3.5 సంవత్సరాలు ఈ సినిమాకి ఎందుకు? మరి 1 yearలో తీసేయచ్చు. నో, డైరెక్టర్ చూస్తున్న సాంగ్స్ రావాలి. ఒక 75 crores అంటే ఒక పెద్ద సినిమానే తీసేయచ్చు 5 పాటల బడ్జెట్తో. అది పెట్టకుంటే అది రాదు. అండ్ మన ఆడియన్స్ ఏంటి? మేము మొత్తం ఇండియా మొత్తంలో చూస్తే తెలుగు తమిళ్ ఆడియన్స్ బిగ్ సినిమా లవర్స్. మన ఎంటర్టైన్మెంట్, మన కళ్యాణ్ గారు మీరు చూస్తే ఏం చెప్పారు? యూత్ అలా ఉండాలి, సినిమాలకు వెళ్ళి తొక్కలు దింపుకొని పేపర్లు వేసినప్పుడే కదా మనకు ఆ ఎనర్జీ. వకీల్ సాబ్ చూసినప్పుడు మీకు తెలుసోలేదు, నేను అన్ని మర్చిపోయి ఆయన చూడగానే పేపర్లు వేసినా. ఎందుకు? ఒరిజినల్ వాడు వచ్చాడు, అరే నేను ప్రొడ్యూసర్ అంటే మన ఎనర్జీ, మనకున్న ఎంటర్టైన్మెంట్ ఏంటి? సినిమా ఇస్తాం. అదర్ స్టేట్లో ఇప్పుడు అంటే పాన్ ఇండియా అయిన అదర్ స్టేట్లోకి వెళ్ళి ఇప్పుడు మా సినిమాకి టికెట్ రేట్లు పెంచండి అని అడగం. ఎందుకు? మన సినిమా మన దగ్గర నుంచి వెళ్తున్నాము. మన హీరోలు అంటే మన స్టార్ హీరోలు అందరంటే మనందరికీ ఆల్ హీరో అభిమానులు. ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తారు? ఈ కల్చర్ అదర్ దగ్గర లేదు. ఎంత పెద్ద సినిమా అయినా మార్నింగ్ షో నుంచి వెళ్ళడం విపరీతమైన క్రేజ్తో వచ్చినప్పుడు ఉంటుంది తప్పితే మామూలు స్లోగానే ఉంటుంది అదర్ స్టేట్స్లలో.